హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో 1 మంత్ అయిపోయింది కదా, వీడియోస్ అవి ఏమీ అప్లోడ్ చేయట్లేదు. నాకు యూట్యూబ్ లోని పర్సనల్ గా కూడా మెసేజెస్ అవి చేస్తున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే అప్లోడ్ చేశాను అనమాట, అప్డేట్ ఇస్తూ ఉన్నాను అక్కడ స్టోరీస్ రూపంలో ఏం జరిగింది ఏంటి అని. కానీ చాలా మంది యూట్యూబ్ వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వరు కాబట్టి తెలియదు అనమాట. అండ్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ కూడా వేయాలి, రెజ్యూమ్ చేయాలి నా పని అని ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. అయితే మీ అందరికీ తెలిసినట్టు నేను ఇండియా వచ్చాను. మా మరిది కొడుకుది ఉపనయనం ఒడుగు ఫంక్షన్ ఉంటుంది కదా, దానికి వచ్చాను అనమాట. 28 మార్చ్ ని ఆ ఫంక్షన్ అయింది. ఇంకా చాలా వీడియోస్ తీసుకున్నాను, అన్ని అప్లోడ్ చేద్దాము అన్ని అనుకున్నాను. కాకపోతే 29th మార్చ్ ని ఒక పెద్ద ఇన్సిడెంట్ అయిందనమాట మా ఫ్యామిలీలో. సో అందులోని మా పాపకే అయితే 28th ని ఒడుగు అయిపోయింది, ఉపనయనం అయిపోయింది. అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 40 days అయిపోయింది అనమాట ఇన్సిడెంట్ అయ్యి. సో 29th ని చుట్టాలు గట్ట అందరూ వెళ్ళిపోవడం అదిను. ఇంకా మధ్యాహ్నం మేము లంచ్ అది తినేసి రిలాక్స్ అవుతున్నాం అనమాట. అయితే పిల్లలందరినీ తీసుకొని రూమ్ లో ఆడుకుంటున్నాము. ఆడుకుంటూ ఉంటే సడన్ గా ఏమైందంటే మా పాప, మేము 4th floor లో ఉన్నాం, 3rd floor కానీ ఇండియాలో గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది కదా, అలా కౌంట్ చేస్తే 4th floor అనమాట. 4th floor లో వరుసగా మా రూమ్స్ అందరివి ఉన్నాయి. సో అక్కడ నుంచి మా పాప వెనక్కి సైడ్ పడిపోయింది అనమాట. సో అది చాలా చాలా పెద్ద ఇన్సిడెంట్. అంత పైనుంచి పడిపోయింది అని మాకైతే చాలా చాలా భయపడిపోయాం అసలు. లాస్ట్ అంటే ఒక 25 days అయితే మేము మనుషులమే కాదు, చిన్న పాప అండి నాకు. మొన్నే తన 5th birthday అయ్యిందనమాట, 5 years పాప. సో అలా అయినందుకు ఇంకా మీ అందరికీ తెలిసిన వీడియోస్ అవి కూడా పెట్టాను. మా లాజే నాకు 6 miscarriages తర్వాత పుట్టింది ఆ లలితమ్మ వారి దయ వల్ల. సో ఇంకా అలా అవ్వడంతో ఇంకా మా ఫ్యామిలీ అందులోనూ ఫంక్షన్ అయిన మన్నాడే అలా జరగడంతో ఇంకా ఫ్యామిలీ అంతా ఉన్న ఫంక్షన్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉండిపోయారు అనమాట. ఒక 20-25 members ఉండిపోయారు. మేము అన్నవరంలో చేసామన్నమాట ఫంక్షన్, అక్కడ జరిగింది ఇన్సిడెంట్. సో అంటే పెద్ద డీటెయిల్ గా చెప్పలేను కానీ విండోస్ కి గ్రిల్స్ లేవండి. సో అందుకని జరిగింది. అందులోని మేము కేర్ తీసుకోపోవడం అలా ఏమీ కాదు. అసలు ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో ఏంటో కూడా ఎవ్వరికీ తెలియదు అనమాట. అలా అయిపోయింది ఆ ఇన్సిడెంట్. కాకపోతే ఇప్పుడు పాప రికవర్ అవుతోంది, టైం పడుతుందండి. చేతికి ఫ్రాక్చర్స్ వచ్చాయన్నమాట, లెఫ్ట్ పార్ట్ లో పడింది అనమాట, లెఫ్ట్ కి. సో అందుకని ఇక్కడ స్టిచెస్ వచ్చాయి. అండ్ తర్వాత ఏమో ఈ కన్ను ఇంకా విడలేదు. సో అది దానికి కొంచెం టైం పడుతుంది. అన్ని టెస్ట్లు, డాక్టర్ విజిట్స్ అవన్నీ నడుస్తున్నాయి లాస్ట్ 1 month నుంచి. నాకు అస్సలు టైం లేదు. పరిస్థితి కొంచెం బాగుంది అనుకునేసరికి చేతికేమో మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో అన్నవరంలో ఇది జరిగిన తర్వాత, అన్నవరం కొంచెం చిన్న సిటీ కదా, మేమైతే కాకినాడలో తన ట్రీట్మెంట్ అంతా చేసాము, న్యూరో స్టార్ అనే హాస్పిటల్లో. అక్కడ ఒక 12 to 15 days ఉన్నాము. ట్రీట్మెంట్ అంతా అక్కడ సర్జరీ అవన్నీ అయిన తర్వాత మేము హోటల్లో ఉన్నాము. చాలా ఇబ్బంది అయింది అసలు. 15 days అయితే నరకం చూసామని చెప్పొచ్చు. దాని తర్వాత మేము ఇంకా హోమ్ టౌన్ కి వచ్చేసాము. ఇప్పుడు అయితే భిలాయిలో ఉన్నాను అనమాట. ఇది మా అత్తగారు వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఉన్నాను, ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతోంది. తనకి మొత్తం బాగా అయ్యే వరకు ఇక్కడ ఉండి తనని తీసుకుని మళ్ళీ యుఎస్ కి అయితే వెళ్తాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత ఎన్ని మెసేజెస్ అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ పాప, కాకపోతే ట్రీట్మెంట్ నడుస్తోంది, చాలా టైం పడుతుంది. చిన్నపిల్ల కదా, సో రికవరీ ఫాస్ట్ గా ఉన్నా సరే పెద్ద అయ్యింది కాబట్టి చాలా టైం పడుతుంది అనమాట. సో ఇంకా తన్ని చూసుకోవడమే నాకు సరిపోతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఉండడం వల్ల నాకు చాలా ఫ్యామిలీ సపోర్ట్ అయితే టూ మచ్. తర్వాత ఏమో పిల్లలు, మా కజిన్ పిల్లలు గట్టా వస్తూ ఉంటారు, రాత్రులు ఆడుకుంటూ ఉంటుంది. దానికలా రిలాక్సేషన్, పగలంతా దాంతో మాట్లాడుతూ ఉంటాము. మా అత్తగారేమో వంట చేసి పెడతారు, నేను లాస్ట్ చూసుకుంటాను, మా మమ్మీ ఉంది. తర్వాత నానమ్మ, నేను లలిత సహస్రనామం వీడియోలో నానమ్మ అని చెప్పాను కదా, సో తను ఇక్కడే ఉన్నారనమాట. తను రోజు వస్తారు, తనతో కబుర్లు చెప్తారు, తీర్థం అది ఇస్తారు. సో ఆ దేవుడి దయ వల్ల ఇంకా మెల్లిమెల్లిగా రికవర్ అవుతుంది. చాలా టైం పడుతుందండి. సో అందుకని 1.5-2 months దాకా పట్టచ్చు. ఇంకా చేయి కట్టు అది అలాగే ఉంది. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. తన అప్డేట్ అది ఇస్తూ ఉంటాను. ఇదేంటంటే నేను ప్రతిరోజు అప్డేట్ ఇవ్వలేను, ఎందుకంటే మనకి చేంజెస్ అన్నవి 1 week 10 days కి అలా తెలుస్తూ ఉంటాయి.
సో మేము డాక్టర్ విజిట్ కి వెళ్ళినప్పుడల్లా నేను అప్డేట్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఇస్తున్నాను, బట్ ఇంకా యూట్యూబ్ లో కూడా ఇస్తూ ఉంటాను అనమాట. సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ కాళ్ళ గట్ట బానే ఉంది, నడుస్తోంది పాప. అండ్ 12 to 15 days పట్టింది మాటలు రావడానికి కూడా. సో మాటలు అవి మాట్లాడుతోంది, బట్ ఇంకా ఈ కన్ను ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో దానికి ఇంకా టైం పడుతుంది. సో అది ఇది చెప్దామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఈ వీడియో చేద్దామని, కానీ అస్సలు కుదరట్లేదు. ఇంట్లో ఎవరో ఒకరు ఉండడం, ప్రతి రూమ్ లో లైక్ లాస్ట్ ఒక రూమ్ లో ఉంటుంది, కిచెన్ లో మా అత్తగారు పని చేస్తూ ఉంటారు, పని వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. సో అసలు కుదిరేది కాదు. ఇంకా ఈ రోజు సరే ఇంట్లో ఎవరు లేరు, వీడియో చేద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. సో చాలా ఫ్యామిలీ అందరి సపోర్ట్ ఉంది. ఇదే పరిస్థితి యుఎస్ లో వస్తే చాలా డిఫికల్ట్ అయిపోను నాకు, మా హస్బెండ్ కి. ఇండియాలో అవడం వల్ల ఈ ఫ్యామిలీ సపోర్ట్ అది ఉండడం వల్ల ప్రాపర్ గా టైం కి మెడికల్ ట్రీట్మెంట్ అది అందడం వల్ల మెల్లిమెల్లిగా రికవరీ అవుతుంది. పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి తనకి ఏమి గుర్తు చేయకుండా తన్ని డైవర్ట్ చేస్తూ తనతో ఆటలాడుతూ మాట్లాడుతూ టైంకి మందులు అవి వేస్తూ ఫ్యామిలీ మధ్యలో ఉంచడం వల్ల మెల్లిమెల్లిగా రికవరీ అవుతుంది అనమాట. అక్కడ ఉండుంటే యుఎస్ లో చాలా ఇబ్బంది అయిపోను. బట్ ఇవాళ రేపు ఏంటంటే సిటీస్ లో గట్టా కూడా విండోస్ కి గ్రిల్స్ అవి ఇవ్వట్లేదంట, పెద్దవి, అవన్నీ ఫ్యాషన్ అంట మరి. బట్ మీరు అలాంటి ఇల్లు ఏమైనా అపార్ట్మెంట్ తీసుకున్నా సరే కంపల్సరీగా గ్రిల్స్ పెట్టించుకోండి. చాలా డేంజరస్. ఎవరికైనా ఒక చిన్న స్లిప్ అయినా సరే, అందులోని పెద్ద సిటీస్ లో అయితే 16-17 ఫ్లోర్స్ అలాగ ఉంటాయి. చాలా ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో తెలియదు. అండ్ లివ్ ద మూమెంట్. ఇప్పుడు ఏముందో అది ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మూమెంట్ మన చేతుల్లో లేదు. అందరూ పిల్లల్ని జాగ్రత్తగానే చూసుకుంటారు, కాకపోతే కొన్ని ఇలాంటివన్నీ మనం మైండ్ లో పెట్టుకుంటే ఇంకా మంచిది. నేను మెల్లిమెల్లిగా అప్డేట్ అది ఇస్తూ ఉంటాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ అవి పెట్టడము, యూట్యూబ్ లో కూడా చిన్నగా పెడుతూ ఉంటాను. మోస్ట్లీ వీక్లీ వన్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ అప్డేట్ అది ఇస్తూ ఉంటాను. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే అక్కడ ఫాలో అయితే స్టోరీస్ లో అయితే పెడుతున్నానండి రెగ్యులర్ గా. సో అది అండి ఇవాళ వీడియో. లాస్ట్ దగ్గర నుంచి అప్డేట్. ఇది చాలా లైఫ్ టర్న్ అయిపోయింది అనమాట మాది. లాస్ట్ 1 month అయితే చాలా చాలా క్రిటికల్ గా గడిచింది. ఇంకా ఇప్పుడు కూడా అంటే డ్రెస్సింగ్ కి గట్టా హాస్పిటల్ విజిట్స్ అవుతూనే ఉన్నాయి. ఎండలు అయితే ఇండియాలో విపరీతంగా ఉన్నాయి. అయినా సరే ఇంకా పాపని తీసుకుని వెళ్ళాలి కదా, ఐ డాక్టర్, న్యూరోలాజిస్ట్ అని, ఆర్థో, అలాగా వారానికి 3-4 సార్లు అయితే హాస్పిటల్ విజిట్స్ అవుతున్నాయి. అండ్ మధ్యలో చెప్పాను కదా, బాగుంది అనుకునేసరికి ఫీవర్ రావడం గానీ, ఫీవర్ కూడా 100 పైన వస్తే మనకు టెన్షన్. చేతికి ఏమో ఇన్ఫెక్షన్ అయిపోయింది, మళ్ళీ ఒక 4 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అలాగా హాస్పిటల్ విజిట్స్ అయితే చాలా అయ్యాయి. ఇప్పటికీ అవుతున్నాయి కానీ దేవుడి దయ వల్ల స్లోగా పాప మళ్ళీ రికవర్ అయ్యి మీ అందరి ముందుకి మళ్ళీ లాస్ట్ పాప ముందులాగే రావాలి అని అనుకుంటున్నాను. మీరందరు కూడా బ్లెస్ చేయండి. చిన్న పాప కదా. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో అయితే రోజుకి మినిమం 20 మెసేజెస్ వస్తాయి నాకు, అప్డేట్ ఏంటక్క, ఎలా ఉంది పాప అని. అందరికీ కన్సర్న్ ఉంది నాకు తెలుసు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో మా ఇంట్లో నాన్నమ్మ గారు చేసిన పూజలు, మా అత్తయ్య గారు వాళ్ళు చేసినవి, మా మమ్మీ చేసిన పూజలు, అందరివి ఏమంటారు, మీ అందరి బ్లెస్సింగ్స్, దానివల్ల లాస్య ఇప్పుడు అయితే రికవర్ అవుతోంది. ఇంకా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, తొందరగా ముందులాగా అయిపోవాలి లాస్య అని నేను అనుకుంటున్నాను. అసలు నానమ్మ లేకపోతే ఇప్పుడు లాస్య ఎలా ఉంటుందో మాకైతే తెలియదు. యుఎస్ లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ చూడలేరు, మానలేరు, వీసాలు చేయడం చాలా కష్టం. ఇక్కడ ఫ్యామిలీ అందరి మధ్యలో ఉంది. మెయిన్ గా నానమ్మ ఉన్నారు. సో ఆవిడ ఇచ్చిన ధైర్యం, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ధైర్యం, దానివల్ల మెల్లిగా రికవర్ అవుతోంది అనమాట. సో రోజు జపాలు, పూజలు, ఇంత వయసు వచ్చినా సరే చేస్తున్నారు. ఆ నమ్మకం అయితే మాకు ఉన్నది. ఇంకా ప్రతిరోజు మా అత్తయ్య గారు వాళ్ళు చేసిన పూజలు మిగతా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉంటున్నాం అనమాట. ఇక్కడ కూడా తెలిసిన తర్వాత రోజు ఎవరో ఒకరు ప్రసాదం కానీ ఏదో ఒకటి తెచ్చిస్తున్నారు. వాళ్ళకి తోచిన పూజలు చేసి తెస్తున్నారు. సో మెయిన్ గా అయితే నానమ్మ ఇంకా దేవుడి దయ వల్ల మెల్లిమెల్లిగా రికవర్ అవుతోంది. సో అది అండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలండి, పాప తొందరగా రికవర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.